తన తోటి వారందరూ ఆయా ప్రాంతాలకు, వారికి నచ్చిన స్థలాలకు, మెచ్చిన ప్రాంతాలకు వెళ్ళిపోయిన గిద్యోను మాత్రము నా జీవితము ఈ గానుగ చాటునే నా జీవితాన్ని కొనసాగించాలని, నేను ఈ గోధుమ గింజలతోనే నా జీవితాన్ని కొనసాగించాలని ఆ సంఘములో ఆ గోధుమ గింజ, ఆ గోధుమ రొట్టె యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నది కనుక అలా ఆ వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ప్రభు ఆ వ్యక్తితో చెప్పాడు, మహా పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఎలా ఈ వ్యక్తికి ఆ బలము వచ్చింది? ఎలా ఈ వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, అంత బలాన్ని, అంత శక్తిని పొందుకున్నాడు అని గమనించి చూసినట్లయితే, ఆయన శరీరాన్ని ఆహారముగా భుజిస్తూ ఆ సహవాసములో, ఆ సంఘములో ఆ వ్యక్తి కొనసాగుతూ ఉన్నాడు గనుక ఆ వ్యక్తి ఆ యొక్క బలాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు ఎవరైతే సహవాసములో ఉండి, సంఘములో ఉండి ఆయన శరీరాన్ని భుజిస్తూ, ఆయన రక్తమును పానము చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారు సామాన్యమైన వారు కాదు, వారు పరాక్రమము కలిగిన బలాఢ్యులు అని బైబిల్ చెప్తూ ఉంది. ఇదిగో నువ్వు జీవితాన్ని, నీ జీవితంలో జయము కలుగుతుంది, నీ జీవితంలో క్షేమము కలుగుతుంది. ఇదిగో నువ్వు వాడిపోనవసరం లేదు, నువ్వు బెదిరిపోనవసరం లేదు. నీ శత్రువు మీద నీకు విజయము కలుగుతుంది, విజయము నిశ్చయమే అని దేవుడు చెప్పినప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, గిద్యోను నా భక్తిని బట్టి, అమ్మా చూసిరా, ఎవరు నాకు తెలుసుకుని, నా భక్తిని బట్టి, నా ప్రార్థనను బట్టి, నా గొప్ప కుటుంబాన్ని బట్టి, మా వంశమును బట్టి అని ఆ వ్యక్తి గర్వించక ఆ వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు మీరు న్యాయాధిపతుల గ్రంథము 6 అధ్యాయము 15 వాక్యాన్ని చదువుతారు. 6 అధ్యాయము 15 వాక్యాన్ని చదువుతారు. చిత్తము నా ఏలినవాడా, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అయా నా కుటుంబం ఏ పాటిది, నా జీవితం ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది అని ఆయన పాద సన్నిధిలో, ఆయన ఎదుట తగ్గించుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, తోటివారు వాళ్ళ బ్రతుకులు ఏమైపోయినా, వారి జీవితాలు ఏమైపోయినా, కాలగర్భములో కలిసిపోయినా, లోకములో కలిసిపోయినా, నవనాగరికతలో కలిసిపోయినా, గిద్యోను మాత్రం ఆ గానుగ చాటుకి వచ్చి ఆయన శరీరాన్ని ఆహారముగా ఆ వ్యక్తి
భుజిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ విజయుడైన యేసు వైపు చూస్తూ ఉంటే, నా దేవుడు అతన్ని బలపరిస్తే, నా దేవుడు అతన్ని వాగ్దానం ఇచ్చి వాగ్దానాలు నెరవేరుస్తుంటే, ఆ వ్యక్తి జీవిత స్థితిగతులు ఎలా ఉన్నాయంటే తగ్గించుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్తాను, ఏం చేస్తా ఉన్నాడు? తగ్గించుకుంటూ ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే, అయ్యా నా కుటుంబం ఏ పాటిదయ్యా, నా గోత్రం ఏ పాటిదయ్యా, నేను ఏ పాటి వాడను, నా ప్రార్థన ఎంతటిదయ్యా, నా బ్రతుకి ఎంతటిదయ్యా, నా భక్తి ఎంతటిదయ్యని తగ్గించుకుంటూ ఉన్నాడు. ఈరోజు సంఘములో ఉన్న నీ జీవితము, గానుగు చాటున ఉన్న నీ జీవితము, సహవాసములో ఉన్న నీ జీవితము, నిన్ను నీవు హెచ్చించుకుంటూ, నిన్ను నీవు ఘనపరుచుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నావా, లేక తగ్గించబడే అనుభవాలలో నీ బ్రతుకు ఉందా? దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఒక పెద్ద సంఘము, ఆ సంఘముకి ఒక మంచి గ్రేడ్ 1 ఆఫీసర్, ఒక మంచి స్థితిలో ఉన్న ఒక ఆఫీసరు ప్రియ దేవుని బిడ్డలారా వెళ్ళి ఉదయాన్నే వెళ్ళిపోయాడు. ఉదయాన్నే 10 గంటలకు ఆరాధన అయితే ఆ వ్యక్తి 10 గంటలకు 9 గంటలకు వెళ్ళిపోయి 10 గంటలకు ఆరాధన కదా, 9 గంటలకు ఎందుకు వచ్చావని అక్కడ అడిగా. అయ్యా, నేను దేవుని పని చేయాలని నాకు ఆశ ఉంది, ఆ దేవుని పరిచర్యలో ఆశీర్వాదాన్ని గుర్తించి నేను వచ్చాను, నేను ఏదైనా పని చేస్తాను అని. నా ప్రియ దేవుని బిడ్డలేరా, అక్కడ ఉన్న ఆ వ్యక్తి, ఆ పరిశుద్ధులు ఈ వ్యక్తికి అప్పగించిన పని ఏంటంటే, వాష్రూమ్ అన్నీ క్లీన్ చేసి రమ్మని చెప్పారు. నా స్థితికి, నా స్థాయికి వాష్రూములు క్లీన్ చేయాలా, బాత్రూములు కడగాల. ఇదిగో ఈ సంఘానికి వచ్చేవారిలో నా కింద పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ టైంలో ఆ వాష్రూమ్ వాడుకోవటానికి వస్తే నా ప్రెస్టీజ్ ఏమవ్వాలి, నా స్థాయి ఏమవ్వాలి, నా స్థితి ఏమవ్వాలని అతని హృదయములో నొచ్చుకొని, అతని హృదయములోనే బాధపడి కక్కలేక మెంగలేక నేను కొందరికి కొన్ని పనులు అప్పగించినప్పుడు వాళ్ళు చెయ్యను అని చెప్పలేరు, చేస్తాను అని చేయలేరు. కక్కలేక మెంగలేక అలా అయిపోద్ది. అలాగా వ్యక్తి ఇక తప్పని పరిస్థితుల్లో మైండ్ బిగబొట్టుకుని ఆ వాష్రూమ్లోకి వెళ్ళి ఒక వాష్రూమ్కి అడిగాడట. చాలా కోపంతో, చాలా బాధతో, చాలా ఫీల్ అయిపోతుంది. ఇదేనా సంఘం, ఎన్ని సంఘాలు లేవు, ఇదేనా సహవాసం, ఎన్ని సహవాసాలు లేవు, నా స్థాయి వ్యక్తిని గుర్తించే దానికి అంత మేనేజ్ లేదు, అంత క్వాలిఫికేషన్ లేదు, అంత ఇది వీళ్ళకి లేదు, నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి, నన్ను ఎలా ఉపయోగించుకోవాలో కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి అన్నట్లు ఆ వ్యక్తి అనుకుని ఒక వాష్రూమ్ క్లీన్ చేసి ఇంకొక వాష్రూమ్కి వెళ్ళి కడుగుతుంటే ఒక పాట ఆ వ్యక్తికి వినపడింది. సంతోషమే సమాధానమే నాలో యేసు వచ్చినందున. ఆ పాట ఈ వ్యక్తికి ఎక్కడని చూస్తే ఆ పక్క వాష్రూమ్లో ఆ పాట వినిపిస్తుంది. వాడుకుంటానికి వచ్చాడా, క్లీన్ చేయటానికి వచ్చాడా, అసలు ఎవరు పాట పాడేది? అందులో నా కింద స్థాయిలో వ్యక్తి కానీ పనిచేసే వ్యక్తితో నా పరువు ఏమైపోవాలని చూసేసరికి ఆ వాష్రూము ఒక వ్యక్తి క్లీన్ చేస్తా ఉన్నాడు పాట పాడుతూ. ఆ వ్యక్తి ఎవరంటే ఇతని పై ఆఫీసరు. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి చేతుల ఆ బకెటు, ఆ చీపిరి, ఆ జగ్గు, ఆ పెనాయిల్ చూసి ఆ వ్యక్తి అన్నాడట, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి అన్నాడట. తర్వాత ఈ పరిచర్య విలువ తెలిసిన వ్యక్తివి నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు గొప్ప వ్యక్తివి అని పై ఆఫీసర్ చెప్పాడు. అప్పుడు ఈ వ్యక్తి ఆ మాట విని ఆ వ్యక్తిని చూసి
చాలా ఏడ్చుకున్నాడు, చాలా సిగ్గుపడ్డాడు. అయ్యో అయ్యా, నా బ్రతుకే పాటిది, నా జాబ్ ఏంటంటిది. ఆ స్థాయి కలిగిన వ్యక్తి అయ్యా అంత తగ్గించుకుని చేస్తే నా స్థితికి ఇంకా నేను ఎంత తగ్గించుకోవాలి ప్రభువా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశమే పట్టని దేవుడు ఆయన దైవ కుమారుడు దివి నుండి భూమికి దిగి వచ్చి, ఆ దిగి వచ్చిన దైవ కుమారుడు ఏం చేశాడంటే, ఒక రోజున బకెట్ తీసుకుని, జగ్గు తీసుకుని, తన పై వస్త్రాన్ని నడుము కట్టుకొని ఆయన యొక్క శిష్యులు పాదాలు కడగటానికి వెనకంజ వేయకుండా చేశాడు. నీ జీవితములో సహవాసములో ఉన్న నీవు, గానుగు చాటున ఉన్న నీవు, నేను భక్తుడిని అంటున్న నీవు, నేను భక్తురాలు అంటున్న నీవు, అలాంటి మనస్సు నీకుందా? అలాంటి ఆశ నీకుందా? అలాంటి ఉద్దేశము నీకుందా? అలాంటి కోరిక నీకుందా? ఆ ఉద్దేశమే లేకపోతే, ఆ పరిచర్య నీ జీవితంలో చేయాలన్న తపన నీ జీవితంలో లేకపోతే, నీకు శత్రువు మీద విజయము లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇదిగో తగ్గించుకున్న వ్యక్తి, అయ్యా నేనే పాటివాడిని అయ్యా, నా బ్రతుకే పాటిదయ్యా, నా జీవితమే పాటిదయ్యా అని తగ్గించుకున్న వ్యక్తితో నా దేవుడు చెప్తున్నాడు, గిద్యోనా చిత్తం ప్రభువా, ఇదిగో నీ ఎదుట లక్షల మంది సైన్యం ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, గుర్రాలతో రథాలతో నిన్ను హతమార్చటానికి ఇదిగో యుద్ధ సామాగ్రితో ఆయుధాలతో వారు ముందడుగు వేస్తూ వస్తున్నారు కదా. ఇప్పుడు నీవు చేసే పని ఏమిటి? 16 వాక్యాన్ని మీరు చదువుతారు. ఇప్పుడు నేను నీకు తోడయుందును కనుక ఒక మనుష్యుని హతమార్చినట్లే మిద్యానీయులను నీవు హతము చేయదు. ఒకటి చప్పట్లో హల్లెలూయా. నీ ఎదుట లక్షల మంది శత్రువులు ఉన్నారు, నీ ఎదుట లక్ష సమస్యలు ఉన్నాయి, నీ ఎదుట లక్ష ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి. ఒక్క సమస్యను పరిష్కరించుకున్నట్లే, ఒక్క వ్యక్తిని హతము చేసినట్లయితే, ఎన్ని లక్షల సమస్యలు నీ ఎదుట నిలిచినా, ఎన్ని లక్షల శత్రువులు ఏ కోణములో నీ మీదకి వచ్చినా, ఒక్క మనిషిని హతము చేసినట్లు నీవు వారిని హతము చేయగలవు. ఆమేన్, ఆమేన్. నీవు వారిని హతము చేయగలవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రారంభించు, నీ జీవితంలో ప్రారంభించు, ప్రార్థన ప్రారంభించు, తగ్గింపు జీవితాన్ని ప్రారంభించు. దైవమా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అట్టి అభిషేకము నాకు కావాలి, అట్టి తగ్గింపు నాకు కావాలి, అట్టి కృప నాకు కావాలి, అట్టి అనుభవాలు నాకు కావాలి తండ్రి. అందరూ మోకరించి యేసయ్యా నా ఆలోచనలతో ఇంతవరకు కొనసాగాను గనుకే, అయ్యా నా ఆలోచనలతో ఇంతవరకు కొనసాగాను కాబట్టి నా బ్రతుకు ఈ విధముగా అయిపోయింది. ఇక మీదట నా ఆలోచనలు కాక నీ ఆలోచన, నీ చిత్తము జరగాలి తండ్రి. అయ్యా నీ ఉద్దేశములు జరగాలి తండ్రి. ఓ నికాబా శరాలబా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా.
చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే అవును ప్రభువా. నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ మోకరించి మరికొన్ని ప్రార్థనలు మనము చేయాలి.